ఈ మినీ ట్రాక్టర్కి డీజిల్ అవసరం లేదు. పొలం దున్నాలన్నా, కలుపు తీయాలన్నా, స్ప్రే చేయాలన్నా ఎకరానికి కేవలం రూ. 100 మించి ఖర్చు కాదు. రైతమ్మలు కూడా హ్యాపీగా నడిపేస్తున్నారు. రైతుల ఖర్చు తగ్గించే ఈ బ్యాటరీ ట్రాక్టర్ని రూరల్ ఇన్నోవేటర్ సుశాంత్ తయారు చేశారు. ఇది ఎలా పనిచేస్తుందో రూరల్ మీడియాకు వివరించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు సుశాంత్, CEO ఫార్మ్ సాతి అనేది మా కంపెనీ అండి. మేము ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు తయారు చేస్తాము. అయితే మేము ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఎందుకు తయారు చేస్తున్నాం అనే దానికి మాకు 2020లో నేను మా తాతగారితో పాటు వెళ్ళేవాడిని అనమాట అండి. ఆయనతో పాటు వెళ్ళి ఫీల్డ్స్లో ఆయనతో పాటు వ్యవసాయం చేయడం జరిగింది. అయితే అప్పుడు అర్థమైందనమాట, కూలీ కొరత, మళ్ళీ ఎంత ఖర్చు పెరిగిపోతుంది రోజు రోజుకి, అసలు ఏం మిగలట్లేదు అనమాట రైతులకి ఈ మధ్యన. అయితే దానికి ఎలాగ ప్రాఫిట్స్ ఎలా పెంచాలి రైతులకి, మనకి మళ్ళీ ఖర్చు ఎలా తగ్గించాలని దాని మీదే మా రీసెర్చ్ R&D అంతా స్టార్ట్ అయిందన్నమాట, మొదలైందనమాట 2020లో దాదాపుగా. అయితే అప్పటి నుంచి మనం చిన్న చిన్న అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ మోడల్ అయితే మాత్రం మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి రైతుల దగ్గర నుంచి. ఇదేంటంటే ఇది ఒక 22 HP 2-wheel డ్రైవ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్. ఇప్పుడు దీంట్లోనే డ్రైవర్లెస్ కూడా తీసుకొస్తున్నాం అనమాట అండి. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్. ఎందుకు ఎలక్ట్రిక్ అంటే మీకు దాదాపు డీజిల్ ఖర్చే రోజుకి రూ. 1000 నుంచి 1200 దాకా వస్తుంది రైతులకి. ఇప్పుడు అదంతా కూడా ఉండదన్నమాట అండి. మీకు దాదాపు రూ. 100 రోజు మొత్తం అంతా చేసినా సరే ఆ కరెంటు ఖర్చు రూ. 100 కన్నా ఎక్కువ అవ్వదన్నమాట అండి. అండ్ మీకు దాదాపు 800-900 మిగులుతున్నట్టే. దానిపైన ఇది ఏంటంటే ఎవరన్నా నడుపుకోవచ్చు, క్లచ్ ఉండదన్నమాట అండి. క్లచ్ లెస్ ఇది కంప్లీట్లీ. సింపుల్ గేర్ వేసుకోవడం, డ్రైవర్ దీని మీద కూర్చొని స్టీరింగు, యాక్సిలేటర్ అనమాట. ఆడవాళ్ళు నడుపుకోవచ్చు, చిన్నపిల్లలు నడపచ్చు, మళ్ళీ వృద్ధువులు కూడా నడపచ్చు అనమాట అండి దీన్ని సింపుల్గా. అయితే ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్తో అండి అన్ని రకాల ఇంప్లిమెంట్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన చిన్న ట్రాక్టర్లకి 20-22 HP ఏవైతే ఇంప్లిమెంట్స్ పడతాయో అవన్నీ ఇంప్లిమెంట్స్ దీన్ని పడతాయి అనమాట. అంటే రోటోవేటర్ వేసుకోవచ్చు అండి, కల్టివేటర్ వేసుకోవచ్చు, స్ప్రేయర్ చేసుకోవచ్చు, బ్లోవర్ తగిలించుకోవచ్చు. ఒక 600 లీటర్ల వెనకాల ట్యాంక్ పెట్టుకుని మనం పొమోగ్రనేట్, సిట్రస్ వీటిలో కొడతాం చూసారు, అలాంటి బ్లోవర్లు కూడా దీనికి ఈజీగా అటాచ్ చేసుకుని మనం కొట్టుకోవచ్చు అనమాట అండి. ఈవెన్ రివర్స్ ఫార్వర్డ్ రోటోవేటర్, బోధులు తీసుకోవడానికి ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట దీంతో. అన్నీ చాలా సింపుల్గా హిట్ చేసుకోవడమే, సింపుల్ ట్రాక్టర్ లాగానే ఎవరన్నా చేసుకోగలుగుతారు దాన్ని మళ్ళీ. అండ్ హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఉందన్నమాట దీనికి. మామూలు ఎలక్ట్రిక్ అంటే హైడ్రాలిక్ ఉండదేమో అనుకుంటారు, కానీ హైడ్రాలిక్ కూడా ఉందన్నమాట దీనికి సపరేట్గా. అండ్ దాదాపుగా మనం రోటోవేటర్ వేసుకుంటే కనుక రోటోవేటర్తో మీకు ఎకరానికి ఇంచుమించు 1.5-2 గంటలు పడుతుంది అనమాట అండి. రోజుకి ఇంచుమించుగా 3 ఎకరాల దాకా చేసుకోవచ్చు అనమాట అండి. రోటోవేటర్ కొంతమంది అయితే ఇంకా 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా వాడిన వాళ్ళు ఉన్నారనమాట. గంటకి మీరు స్ప్రేయింగ్ అయితే మాత్రం 2 ట్యాంకులు ఈజీగా కొట్టుకోవచ్చు అండి. 2-3 ట్యాంకులు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఒక ఫుల్ ఛార్జ్తో కనుక స్ప్రేయింగ్ అయితే దాదాపు మీకు 30 ట్యాంకుల నుంచి 40 ట్యాంకుల దాకా వచ్చేస్తుంది అనమాట. మొత్తం 10-15 ఎకరాల దాకా కొట్టేసుకోవచ్చు అనమాట. రోజంతా కొట్టుకోవచ్చు స్ప్రేయింగ్ అయితే, దానికి ఏమీ డోకా లేదనమాట అండి. అలాగే రివర్స్ ఫార్వర్డ్ రోటోవేటర్ చేసుకుంటే కనుక, రివర్స్ ఫార్వర్డ్ అంటే బోధులు తీస్తాం చూసారా, ఆ బోధులు తీసేది కనుక వేసుకుంటే కనుక అది ఇంచుమించు 1.5-2 ఎకరాలు రోజుకి అంతేనండి. మామూలు కోబోటా అయినా సరే, ఏదైనా డీజిల్ బండి అయినా సరే దాంతోపాటు సమానంగా చేస్తుంది అనమాట. ఇది కూడా రోజుకి ఎంతైతే చేయగలుగుతుందో అంతే చేస్తుంది అనమాట అండి ఇది కూడా. కాకపోతే దీనికి డీజిల్ ఖర్చు కానీ మెయింటెనెన్స్ కానీ ఏం ఉండదు అనమాట అండి. అండ్ ఇప్పుడు 3 ఫీట్ రోటోవేటర్లు, 2.5 ఫీట్ రోటోవేటర్లు వేస్తే కనుక మీకు దాదాపు 4 అవర్స్ నుంచి 8 అవర్స్ దాకా ఇది వస్తుంది అనమాట. అంటే 6 అవర్స్ వేసుకోండి మామూలుగా, ఆప్టిమల్ ఇంచుమించుగా 6 అవర్స్ దాకా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మంచి మాయిశ్చర్ మెయింటైన్ చేసి తక్కువ ఇది ఉంటే, వీడ్ కలుపు తక్కువ ఉంటే మొత్తం అంతా హాయిగా చేసేసుకోవచ్చు అనమాట. 5 అవర్స్ ఈజీగా వచ్చేస్తుంది. కలుపు బాగా ఎక్కువ ఉండి నల్ల మట్టి అసలు దున్న నేల అయితే ఇంచుమించు మీకు 2.5 గంటల నుంచి 3.5 గంటల దాకా వస్తుంది అనమాట అండి బ్యాకప్. అండ్ ఛార్జింగ్ వచ్చేసి టైమింగ్ మనకు 2 గంటలు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, అలాగే 6 అవర్స్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. ఓవర్ నైట్ ఛార్జర్ అనమాట అండి. 2 అవర్స్ ఛార్జర్ ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి అందులో స్లో ఛార్జర్ సరిపోద్ది అన్నట్టు. ఒక 4-5 అవర్స్ అయినా పర్లేదు నేను చేసుకుంటున్నాను అనమాట అండి. అండ్ బాగా పని ఎక్కువ ఉంటే మాత్రం నేను ఫాస్ట్ ఛార్జర్ రికమెండ్ చేసేస్తున్నాను అనమాట. ఫాస్ట్ ఛార్జర్కి వెళ్ళిపోతున్నారు సార్. మొదల దగ్గర ఎక్కడైతే మనకు రోటోవేటర్ వెళ్ళలేదు, ట్రాక్టర్ కూడా వెళ్ళలేదో అదంతా మొదల దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. మొదల దగ్గరికి వెళ్ళి అది మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. మొత్తం పీస్ చేసేస్తాను అనమాట. మొత్తం అక్కడ ఉన్న కలుపు అంతా కూడా అక్కడ అసలు డిస్టర్బ్ చేయదు, రూట్ సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా ఒక రీజనరేటివ్ ఫార్మింగ్ని, సాయిల్ రీజనరేషన్ని అది బాగా ప్రమోట్ చేస్తాను అనమాట అండి. అసలు మనం మొత్తం దాంట్లో ఉన్న జీవన శక్తి,
ఈవెన్ కణాలు కానీ ఏం డిస్టర్బ్ చేయమన్నమాట దాన్ని. ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా దాంట్లో ఉన్నది ఇంకా డెవలప్ అవుద్ది అనమాట. రోటోవేటర్ వేయకుండా మనం మల్చర్ కనుక వాడుకుంటే కనుక చాలా మల్చర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండి మన దానికి. అదైతే బ్యాకప్ ఇంచుమించు అది కూడా 5 hours రోజుకి 3 ఎకరాల దాకా వండుకోవచ్చు అనమాట మల్చర్ కూడా. అదే మనం ఒక ఎకరంలో కనుక ఒకవేళ కలుపు తీయాలనుకుంటే సార్, ఎవరితో కూలీ వాళ్ళతో కనుక చేయించాలనుకుంటే దాదాపు 2,000 నుంచి 3,000 దాకా అవుతుంది అనమాట అండి. అది కనీసంలో కనీసం. అదే మనం డీజిల్ ట్రాక్టర్తో చేసామంటే కనుక మనకి ఇంచుమించుగా 500 సొంత ట్రాక్టర్లు ఉంటాయి, లేదంటే 1000, 1500, 1800 ఎవరైనా బయట నుంచి కిరాయి తెప్పించుకుంటే అనమాట అండి. అదే మన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఫామ్ సాత్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్తో చేస్తే కనుక 100, 150, 200 సార్, అంతకుమించి ఎక్కువ అవ్వదన్నమాట అండి. ఎకరానికి 100 రూపాయల మించి ఎక్కువ అవ్వదన్నమాట అండి. అండ్ అదే కల్టివేటర్ వేసాను కూడా ఇంకా తక్కువ వెళ్ళిపోద్ది అనమాట. స్ప్రేయింగ్ అంటే ఇంకా 20-30 రూపాయలు అంతే అనమాట అండి. మామూలు స్ప్రేయింగ్ చేసినా మన మనుషులతో చేయించాలన్న ట్రాక్టర్లు చేసినా మినిమం 500 నుంచి 800 దాకా ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడు అదంతా కూడా ఖర్చు మనకి 20-30 రూపాయలు సొంత ట్రాక్టర్ కాబట్టి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకే 2-3 యూనిట్లు కాలుతుంది అనమాట అండి స్ప్రేయింగ్ అనే దానికి. అలాగే రోటోవేటర్ కూడా అంతే అనమాట, 3-4 యూనిట్లతో అయిపోతుంది అంతే సార్. 30 రూపాయలు అంటే 3 యూనిట్లు కరెంట్, అంతకుమించి ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అండి. సో అలాగే ఇప్పుడు మనం డీజిల్ ట్రాక్టర్తో కనుక పోల్చుకుంటే కనుక ఇది 22 HP, 24 HP డీజిల్ ట్రాక్టర్తో సమానం అనమాట అండి. దానికి సమానంగానే పనిచేస్తుంది, దానికి సమానంగా లాగుతుంది. కల్టివేటర్ అయినా, రోటోవేటర్ అయినా, స్ప్రేయర్ అన్న దానికి సమానం పనిముట్లన్నీ కూడా దీనికి వేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు అదే ఖర్చు విషయానికి వస్తే ఇంచుమించు దానికి రోజుకి 1000 నుంచి 2000 దానికి డీజిల్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది అనమాట అండి. అది మన దాంతో పోల్చుకుంటే మనకి రోజుకి కూడా అంతే 200 మించి ఎక్కువ రాదనమాట. 200 మహా అయితే 300 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు ఉండదన్నమాట. అంటే దాదాపుగా 80% తక్కువ ఖర్చు అనమాట అండి డీజిల్ ట్రాక్టర్తో పోల్చుకుంటే. కానీ పని మాత్రం సమానంగా చేస్తుంది అనమాట, ఇంకా ఎక్కువే. 21 HP వేరే ట్రాక్టర్తో పోల్చుకుంటే కన్నా దానికన్నా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట అండి. దీని ఎలక్ట్రిక్ కాబట్టి డీజిల్ ఏంటంటే మనకి క్లచ్ వాడటం డ్రైవర్ మీద చాలాగా ఆధారపడి ఉంటుంది అనమాట డీజిల్ అయితే. ఇది అలా కాదనమాట, ఎవరు ఎలా పని చేయించినా సరే అలాగే ఫుల్ పవర్తో ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది అనమాట. మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఆ డీజిల్ ట్రాక్టర్ ఏంటంటే అండి మనకి సంవత్సరానికి మీకు ఇంచుమించు 20-30 వేలు మెయింటెనెన్స్ కూడా ఖర్చు వస్తుంది అనమాట. అంటే ఆయిల్ చేంజ్ అని, ఫిల్టర్లు అని, మామూలు మన రెగ్యులర్ మెయింటెనెన్స్ అని ఏదైనా సరే ఇంక 20-30 వేలు ఖర్చు వస్తుంది అనమాట. అంటే సంవత్సరం వెళ్ళే కొద్దీ అదొక 5,000 యాడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట, పెరుగుతుంది అనమాట అండి. అండ్ బయట మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా సరే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, అదంతా కూడా చాలా ఇబ్బంది అనమాట అండి. ఎవరికి ఇవ్వాలని భయం వేస్తుంది అనమాట. ఇది అలా కాదనమాట, దీనికి ఏమి ఉండదు అనమాట. మెయింటెనెన్స్ అనేది 0. మీకు సింపుల్ నార్మల్ టైర్లు ఏమైనా బ్లేడ్స్ అవన్నీ రెగ్యులర్ అనమాట. అవి కాకుండా మీకు ఆయిల్ చేంజ్ కానీ, ఫిల్టర్లు కానీ ఏం ఉండవు అనమాట అండి, మొత్తం ఎలక్ట్రిక్ కాబట్టి. అండ్ బయటికి ఎవరికి ఇవ్వాలన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని వేరెంటేర్లు ఉండవు. అంటే డీజిల్ మనకి ఇంజిన్ ఎలాగ వాడతారు ఏంటి, హై రేంజ్లో వాడుతున్నారా, ఎలా వాడుతున్నారు ఏంటి భయం ఉంటుందా, దీనికి అలా భయపడక్కర్లేదు అనమాట. ఏదైనా సరే ఎవరన్నా సరే క్లచ్ లెస్ ఆపరేషన్ కాబట్టి అందరికీ ఒకేలా పనిచేస్తుంది అనమాట అండి. డ్రైవర్ మీద సంబంధం లేకుండా హాయిగా పని చేసుకోవచ్చు దీంతో పాటు, ఏ భయం లేకుండా కూడా. అండ్ ఖర్చు ఉండదు. మెయింటెనెన్స్కి ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో చేయాల్సిన అవసరం కూడా లేదనమాట అండి. మా వాళ్ళే వచ్చి మీకు 3 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా వచ్చి మీకు ఆన్ సైట్లో ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నా సరే మెయింటెనెన్స్, రిపేర్లు అన్నీ చేసి వెళ్తారనమాట అండి. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట సార్. మీకు ఎక్కడికి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట అండి. ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు డీజిల్ ట్రాక్టర్స్తో ఆ డీజిల్ నుంచి వచ్చే బయటికి ఎమిషన్స్ పొల్యూషన్ అవుతుందన్నమాట. దానివల్ల బాగా ఎంత పొల్యూషన్ అంటే ట్రాక్టర్సే దాదాపుగా 20-30% దాకా ఇదేంటి మొత్తం ప్రపంచంలోనే బాగా బయటికి పొల్యూషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అని, మళ్ళీ కార్బన్ ఎమిషన్స్ వల్ల దీనికి చుట్టుపక్కల పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది అన్నమాట అండి. ఇప్పుడు ఇది మొత్తం ఎలక్ట్రిక్ కాబట్టి మీకు ఏమాత్రం ఎమిషన్స్ ఉండవు. అండ్ ఎమిషన్స్ లేకపోవడం వల్ల మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇదే న్యాచురల్ ఫార్మింగ్ అయినా సరే మీకు ఒక క్లోజ్డ్ లూప్ ఎకోసిస్టంలో తీసుకురావచ్చు అనమాట అండి. అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంక దేనికి కూడా. డీజిల్ తెచ్చుకొని మళ్ళీ లోపల ఆర్గానిక్ అంటే లోపల ఉన్న కార్బన్ అంతా కూడా బయటికి తీసుకెళ్ళే అవసరం ఉండదు అనమాట. మీరు ఇక్కడే లోపలే ఛార్జింగ్ పెట్టుకుని మీరు లోపల వాడుకోవచ్చు. ఇంకా ఏమాత్రం ఖర్చు బయటికి వెళ్ళక్కర్ లేకుండా ఫామ్లో ఉన్న కరెంటుతోనే మీరు నడుపుకోవచ్చు అనమాట అండి. అండ్ ఏమాత్రం పొల్యూషన్ లేకుండా మొత్తం అంత గ్రీన్ అండ్ క్లీన్ ఫామ్ మెయింటైన్ చేయొచ్చు. ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అయినా చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అండి ఇది.